అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సామాజిక న్యాయమైన షెడ్యూల్ కులాల వర్గీకరణపై దేశాన్ని న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేయొచ్చని తీర్పునిచ్చినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కమిషన్ల పేరుతో జాప్యం చేయడం నివసిస్తూ మాది కులాలకు 75 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయంపై ప్రపంచానికి తెలిసే విధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు నవయుగం అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నడిబొడ్డులో జరగబోయే లక్షల డబ్బులు సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకుగాను దానికి సంబంధించిన గోడ పత్రికను ఈ రోజు రామచంద్రపురం పట్టణంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు పైడిమల్ల ఆనంద్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాజన పొజిషన్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధూళి జయరాజు మాదిగ మాధవి ఉద్యోగుల సమైక్య రాష్ట్ర నాయకులు డోకు బుర్ర రాజుబాబు పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మా తాత అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మాకు కల్పించిన విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో రిజర్వేషన్లను అందకుండా ఒక వర్గం కొట్టుకుపోతుంది. మాకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించిన మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, సామాజిక న్యాయం జరగాలని చేస్తున్న పోరాటం, సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలకు అధికారం ఇచ్చినప్పటికీ ఇంకా రాష్ట్రాల్లో అమలు చేయకపోవడం మా అభివృద్ధిని అడ్డుకోవడమేనని, ఎన్నాళ్లు మా డప్పుపై మాకు ఆయుధం ఉన్నదంటే అది మా డప్పు. ఆ డప్పు ఇతరుల పెళ్లిలకి, పేరంటగాళ్లకి, ఊరేగింపులకు మోగించిన మా డబ్బుని ఈ నెల 7వ తేదీన లక్షలాదిగా మా హక్కుల కోసం వేలాది గుంతలతో వినిపించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం మద్దతు ఇచ్చే అన్ని రాజకీయ పార్టీలకి విజయోత్సవం అని, వ్యతిరేకించే వాళ్లకి చావు నేలమని చెప్పి గుర్తించవలసిన సప్తదని చెప్పి తెలియజేస్తూ మాదిగ ఉప కులాల ప్రజలంతా నల్ల ఫ్యాంటు, తెల్ల చొక్కా, సంకన డబ్బు పెట్టుకుని హైదరాబాద్ తరలిరావాలని చెప్పి పిలుపునిచ్చాం. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వీధి చిరంజీవి, టౌన్ ఇన్ఛార్జ్ దోమలపాటి సురేష్ మాదిగ, పాతపూడి శేఖర్ మాదిగ.